హాయ్ అండి, వెల్కమ్ టు సిఆర్బి. ఈరోజు నేను మీకు చూపించేది వచ్చేసి అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అండి. ఇది లొకేషన్ వచ్చేసి మోతీనగర్ అండి, కాలవడ్డుకి గాంధీ చౌక్కి దగ్గరలో ఉంటుంది. సో ఇది డిస్టెన్స్ వచ్చేసి మన ఖమ్మం పాత బస్ స్టాండ్కి 1.5 కిలోమీటర్ ఉంటుంది. గాంధీ చౌక్ నుంచి 700 మీటర్లు ఉంటుంది. కాలవడ్డు సర్కిల్ నుంచి వచ్చేసి 400 మీటర్లు ఉంటుందండి వాకబుల్. సో ఇది 5 ఫ్లోర్స్ అండి. 5 ఫ్లోర్స్లో ఈచ్ ఫ్లోర్కి 5 ఫ్లాట్స్ ఉంటాయి. సో టోటల్ వచ్చేసి 25 ఫ్లాట్స్ ఉన్నాయి దీంట్లో. సో ప్రజెంట్ ఫస్ట్ ఫ్లోర్లో 2 2 BHKలు అవైలబుల్ ఉన్నాయండి సేల్కి. సో 2 కూడా వెస్ట్ ఫేసింగే. ఈస్ట్ ఫేసింగ్ కావాలంటే 4th ఫ్లోర్లో ఉందండి. సో ఇది టోటల్ వచ్చేసి 1191 SFT అండి. ఇది SFT కాస్ట్ వచ్చేసి 4500 చెప్తున్నారండి, 4500 పర్ SFT. సో దీనికి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. ఈ ఫ్లాట్ టోటల్ కాస్ట్ వచ్చేసి 1191 SFTకి వచ్చేసి మనకి 53.5 లక్షలు పడుతుందండి. సో 53.5 lakhs. దీనికి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి. కామన్ వాష్రూమ్ వచ్చేసి మిడిల్లో ఉంటుంది. సో దీనికి ఫ్లాట్ ముందున్న కారిడార్ కూడా స్పేసెస్గా ఉంటుందండి. 8 feet ఉంటుంది. దీనికి పవర్ బ్యాకప్ ఉంది, ఇంకా 6 passengers కెపాసిటీ ఉన్న లిఫ్ట్ ఉంది, కార్ పార్కింగ్ ఉంది. సో ఇది ఆల్మోస్ట్ 80% కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిందండి, మీరు చూడొచ్చు. దీనికి బాల్కనీ కూడా ఉందండి, మంచి ఎలివేషన్ ఉంటుంది. ఇంకా అన్ని ఎమ్యూనిటీస్కి దగ్గరలో ఉంటుందండి ఇది. స్కూల్స్, కాలేజెస్, పార్క్స్, ఇంకా సినిమా థియేటర్స్, షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్ ఇవన్నిటికీ దగ్గరలోనే ఉంటుందండి. సో రేటు కూడా ఫిక్స్డ్ ఏం కాదండి, నెగోషియబుల్, మాట్లాడవచ్చు. సో కన్స్ట్రక్షన్ అయితే బాగుందండి, ఇది క్వాలిటీ మెయింటైన్ చేసి కట్టారు. అపార్ట్మెంట్ పైకి వెళ్తే కేబుల్ బ్రిడ్జ్ కూడా కానొస్తుందండి, బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. సో రైల్వే స్టేషన్ కూడా జస్ట్ 1 kilometer ఉంటుందండి ఇక్కడ నుంచి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి, కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ ప్రాపర్టీ మీకు సూటబుల్ అయినా కాకపోయినా వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఉన్నా కూడా మన ఛానల్ని రిఫర్ చేయడం మర్చిపోకండి.